ఎర్న్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే బెట్టింగ్. జస్ట్ 130K ఫాలోవర్స్ ఎవ్రీ మంత్ 2 lakhs ఇస్తామన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యాక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. శకునం నుండి శతాబ్దాల వరకు ఇదే అవుతుంది, బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఆపాలి? అసలు గవర్నమెంట్ ఎందుకు ఆపాలి? అదే నువ్వు ఏం చేసావు బ్రో, కర్మ డెఫినెట్గా విల్ బి రిటర్న్. ఎప్పుడైనా మనం మనీ దగ్గర ఆగిపోతాం కదా. ఏం చేసినా మనీ కోసమే. లైక్ మనకి హ్యాపీనెస్ ఉండాలన్నా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మనీకి రిలేటెడే ఉంది. సో అవన్నీ సాధించాలంటే మనకు డెఫినెట్గా మనీ కావాలి. సో మనీ కోసం మనం ఏదేం చేయొచ్చు అండ్ ఏమైనా చేయాలనిపిస్తుంది కూడా. మనీ ఎర్న్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే బెట్టింగ్. చాలా మంచిది, చెప్తే కొడతారు ఈ మాట బయట చెప్తే. శకునం నుండి శతాబ్దాల వరకు ఇదే అవుతుంది, బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్. లైక్ ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్? నేనే చెప్తున్నా పర్సనల్గా. మనకి ఉన్నది ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అయ్యా, మహా అయితే తిప్పి కొడితే ఒక 130K. జస్ట్ 130K ఫాలోవర్స్కి నాకే ఎవ్రీ మంత్ 2 lakhs ఇస్తామన్నారు బెట్టింగ్ యాప్ని ప్రొవైడ్ చేస్తే. 2 lakhs అంటే ఓకే కదా. 2 lakhs అంటే ఒక్క జాబ్ చేసినా రావు, లేదు అని అంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియో రెవెన్యూ కంటే ఎక్కువ కదా. అలాంటిది నాకంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యాక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్, అసలు మూవీస్లో ఎవరైతే యాక్టింగ్ చేస్తారో లేదంటే సీరియల్స్లో యాక్టింగ్ చేస్తారో వీళ్ళకి ఎంత మనీ రావచ్చు అని చెప్పుకోవచ్చు, రైట్? సో వాళ్ళకి 10 lakhs, 20 lakhs, 30 lakhs ఇలా ఒక రౌండ్ ఫిగర్ని చేసి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకంత రెవెన్యూ ఉంటుంది. సో ఎందుకు మీరు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు అని అడిగితే, దానికంటే ముందు ఫస్ట్ అందరినీ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే వీడియో మేకింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏ టైప్ చేసినా చూసేది మీరే, దాన్ని మీరే అనుభవిస్తారు కదా. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు చూస్తున్నారు కాబట్టి అది మీకే ఎక్కుతుంది, మీరే అనుభవిస్తారు. సో ముందు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఆపాలి? అసలు గవర్నమెంట్ ఎందుకు ఆపాలి? దానికంటే ముందు మీరు ఆపొచ్చు కదా. అంటే వ్యూవర్స్ ఎవడో ఏదో చెప్తే అది చేసేస్తావా? లైక్ నిన్న గడ్డి ఉంది, గడ్డి తినమంటే తినేస్తావా? నువ్వు ఒకడికి ఫ్యాన్, ఒకరిని అభిమానిస్తున్నావు, కానీ నువ్వు ఎందుకు వాడు చెప్పింది ఏది చెప్తే అది వింటున్నావు? ఫ్యాక్ట్ ఏందో అది నీకు తెలీదా? కొంచెం దాని గురించి సెర్చ్ చేయి. అసలు గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయాలి? గవర్నమెంట్ బ్యాన్ చేస్తూనే ఉంది, బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తూనే ఉంది. గవర్నమెంట్ బ్యాన్ చేస్తూనే ఉంది, కానీ ఎన్నిటినని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది? తెలియకుండా థర్డ్ పార్టీ యాప్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ ఇప్పుడు మూవీ రూల్స్ ఉంది, అది ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. సేమ్ అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వస్తాయి. అది మన కంట్రీ నుంచి కాదు, ఏదేదో కంట్రీ నుంచి వస్తాయి. ఆ కంట్రీ వాడు మనల్ని వాడుకుంటాడు, మన కంట్రీ ఎకనామీని పడేస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి అర్థం కావు. మనకి ఎంతసేపు కూర్చోవాలి, కూర్చున్న తర్వాత ఊరికొక 5 రూపాయలు 10 రూపాయలు పడేస్తే మనకు కావాల్సిన డబ్బులు మనకు రావాలి. అంటే 5 రూపాయలు 10 రూపాయలు పడేస్తే 2000 3000 రావాలి. సో అలాంటిది అలా మైండ్ క్రియేట్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఈ ఫ్రీ పథకాలు ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా మీకు ఒక పని చేసి ఎర్న్ చేయాలనే ఆలోచనే పోతుంది అందరికీ. గవర్నమెంట్ చాలా వాటిని బ్యాన్ చేసింది, ఇంకా బ్యాన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే కొత్తవి వస్తూనే ఉంటాయి. కానీ గవర్నమెంట్ కొన్నిటిని బ్యాన్ చేయలేదు, ఎందుకంటే అవి లాతోనే వెళ్తున్నాయి. లైక్ అవి ఫ్యాంటసీ గేమ్స్, వాటిని బ్లాక్ చేయలేం. ఎందుకనంటే అది కైండ్ ఆఫ్ బెట్టింగ్ ఉంటుంది, కానీ యాజ్ పర్ లా అది బెట్టింగ్ యాప్ కాదు. ఫ్యాంటసీ గేమ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. వాటి గురించి ఒకసారి సెర్చ్ చేయండి, ఒక అవేర్నెస్ తెచ్చుకోండి. మీరు జస్ట్ ఈ ఐపీఎల్లో చూస్తేనే ఎన్నో ప్రమోషన్స్ జరుగుతాయి వాటి మీద. అండ్ ఒక్కొక్క ప్రమోషన్కి అంత మనీ ఎందుకు ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒక ప్రమోషన్కి అంత మనీ ఎందుకు ఇస్తున్నారంటే వాడికి అవుట్పుట్ ఎన్ని కోట్లలో ఉంటుంది. గవర్నమెంట్ ఎందుకు బ్లాక్ చేస్తుంది? గవర్నమెంట్కి నార్మల్ రెగ్యులర్ పర్సన్, ఒక కామన్ పర్సన్ కట్టే ట్యాక్స్ కంటే ఈ ఫ్యాంటసీ గేమ్స్ 24%, 32% ఇలా ట్యాక్స్ని పే చేస్తున్నాయి వాడికి వచ్చిన రెవెన్యూలో. అంత పే చేస్తున్నా కూడా వాడు ఇంకా లాభంలో ఉన్నాడంటే ఎంత మనీ జనరేట్ అవుతున్నట్టు, ఎంతమంది పోగొట్టుకున్నట్టు. ఈ మధ్య న్యూస్ యాప్స్లో చూస్తున్నా, లేదంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు వీడు దానికోసం బెట్టింగ్ చేశాడు, చనిపోయాడు. రీసెంట్గా సచివాలయంలో అది జరిగింది. ఒక అక్క మ్యారేజ్కి దాపెట్టుకున్న మనీ తీసుకొని బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోవడం వల్ల చనిపోయారు. ఒకటి కాదు, ఎన్నో కేసులు. మెయిన్లీ స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేసేది ఎక్కువ ఎవరు? మ్యాక్సిమం స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా వాళ్ళకి రిచ్గా బతకాలని, డెఫినెట్గా స్టూడెంట్స్కి రిచ్గా బతకాలని ఉంటుంది. అన్ని బైక్స్ కానీ ఏమైనా కొనాలంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మనీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఆ టైంలో ప్రజెంట్ స్కిల్ ఏమి ఉండదు. సో స్కిల్ ఏం లేదు, వర్క్ ఏం రాదు. అప్పుడు మనం ఏం చేయాలనిపిస్తుంది? డెఫినెట్గా మనీ ఎర్న్ చేయాలంటే ఏదో ఒక ఈజీ వే ఎత్తుకుంటాం. ఈజీ వే అందరికి కనపడేది ఏంటంటే బెట్టింగ్ అండ్ లోన్స్. స్టూడెంట్ అంటే ప్రతి ఒక్కడు లోన్స్ తీసుకుంటున్నాడు. నువ్వు ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలనుకున్నా, లేదు అంటే ఏదైనా సాధించాలన్నా డెఫినెట్గా చాలా అంటే చాలా ఎదురవుతాయి. నువ్వు అదే ఈ లోన్స్ బెట్టింగ్స్ పెట్టుకున్నావు అనుకో,
నీ ఫ్యూచర్ని నువ్వే నాశనం చేసుకుంటున్నట్టుంది. నువ్వు సక్సెస్ అవ్వడానికి స్టార్ట్ చేస్తే చాలు ఎన్నో అడ్డంకాలు వస్తాయి. అలాంటిది నువ్వు నువ్వే అడ్డంకాలు క్రియేట్ చేసుకుంటున్నావు నీ ఫ్యూచర్కి. అది నీకు అర్థం కావట్లేదు. లోన్స్ తీసుకుంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, ఆ మనీతో మంచిగా తిరుగుతాం. తర్వాత కట్టేటప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అవేం తెలీదు. 24% ఇంట్రెస్ట్ ఉంటే సరేలే, మనం కట్టేది నెలకు 5,000 కదా, 50,000 తీసుకున్న తర్వాత కూడా ఎంత ఇంట్రెస్ట్ పడితే మనం కట్టేది 5,000 కదా ఎవ్రీ మంత్. అరే నువ్వు 50,000 తీసుకుంటే 80,000 నువ్వు ఫైనల్గా పే చేయాల్సి వస్తుంది. అంటే 30,000 ఎక్స్ట్రా కడుతున్నావు వితిన్ 10 monthsలో. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావు, రేపు పెద్ద అవుతావు, జాబ్ చేస్తావు, పెళ్ళి అవుతుంది, ఓకే. నీ క్రెడిట్ స్కోర్ ఒకవేళ లోన్ క్లోజ్ చేయకపోతే నువ్వు అది చాలామంది కొన్ని యాప్స్ తీసుకొని ఏం చేస్తున్నారంటే మొక్కలే అన్ఇన్స్టాల్ చేద్దాం, సినిమాలు చేద్దాం అని ఆలోచిస్తున్నారు. తర్వాత నీ పాన్ కార్డ్తో రిజిస్టర్ అయి ఉంటుంది మొత్తం. అప్పుడు నీ క్రెడిట్ స్కోర్ పోతుంది. నువ్వు ఏదైనా ఇల్లు కట్టించుకోవాలన్నా బ్యాంక్ లోన్కి వెళ్తే నీకు భయ్యా ఏంది ఇట్లా ఉంది నీ క్రెడిట్ స్కోర్, ఇలా చేస్తారు ఎవరన్నా లోన్ తీసుకొని చేయకుండా అని ఎగ్గొడతారు. మొత్తానికి మోసం అవుతుంది. ఎందుకు 5 minutes 10 minutes బెట్టింగ్ యాప్స్లో వీటిలో దిగుతున్నావు? ఏదైనా స్కిల్ నేర్చుకో. సరే స్టూడెంట్స్ వద్దు భయ, నా ఇంజనీరింగ్ అయిపోయింది, నేను లోన్స్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలా, మరి నాకు జాబ్ రావట్లేదు, మేము మనీ ఎలా అరేంజ్ చేయాలి? అదే నువ్వు ఏం చేసావు బ్రో? ఒకటి కాకపోతే ఇంకొకటి ట్రై చేయి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి ట్రై చేయి. వచ్చే వరకు ఇంకోటి మంచి వేలో ట్రై చేయాలి. కానీ ఈ బెట్టింగ్స్ లోన్స్ ఇలా పెట్టుకుంటే కంప్లీట్ నీ లైఫే నాశనం అవుతుంది. వాడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, దాని తర్వాత కట్టేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎక్కడి నుంచి అప్పు చేస్తావు. ఇంట్లో క్రెడిట్ కార్డు, ఇంకా ప్లే స్టోర్లో ఈ గేమ్స్, ఏవైనా గేమ్స్, దాంట్లో జస్ట్ ఇంట్లో వాళ్ళ క్రెడిట్ కార్డులో ఫోన్పే తీసుకొని దాన్ని టాపప్ చేయడము, అన్నిటి యూసీలు, ఈ డైమండ్స్ ఇవన్నీ కొనడం, ఇలాంటివి కూడా ఆపండి. అది తెలియని వాళ్ళకి నువ్వు చాలా గొప్పడివి, నువ్వు వీడియో చూస్తున్నావు, ఓపెన్ చేసావంటే ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్పడివి, ఓకే. కానీ అందరికి చెప్పు కదా, నీ పక్కన ఉన్న వాడికి ఇలా తప్పు చేస్తుంటే వద్దని చెప్పు కదా. ఈ వీడియో ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే డెఫినెట్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక అవేర్నెస్ వీడియో అయితే చేయండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్, లోన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా నీ వ్యూవర్స్, నువ్వు ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఒక 100K 10K వచ్చినా 50K అసలు 10 members వచ్చినా కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, వెల్కమ్ టు మై యూట్యూబ్, మీరందరూ నా ఫ్యామిలీ, మీరు ఇచ్చారా, డెఫినెట్గా ఫ్యామిలీ అనే వర్డ్ని అయితే యూజ్ చేస్తావు కదా. అప్పుడు నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించాలి కదా. యూజ్ చేయొద్దని చెప్పు. అస్సలు బెట్టింగ్ యాప్, లోన్స్ యూజ్ చేయొద్దని చెప్పు. ఎందుకో ఒక రీజన్ చెప్పు, నీ సైడ్ నుంచి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. నీ మాట 10 మందిలో ఇద్దరిన్నా కూడా అది మేలే కదా. స్కిల్ నేర్చుకొని తెలివి పని పెట్టు, లక్ కాదు. లక్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. స్కిల్ నేర్చుకుంటే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. నన్ను అడిగితే తెలుగులో నా అన్వేషణ అనే అన్న ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే వామ్మో ఇంకా కంప్లీట్ బెట్టింగ్ యాప్సే. జస్ట్ 130K ఫాలోవర్స్ నాకే 2 lakhs ఆఫర్ చేశారంటే, అలాంటిది 1M 2M ఇలాంటి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని ల్యాక్స్ ఆఫర్ చేస్తారు. అక్కడ వాడికేం సంపాదిస్తాడు, పెట్టుకుంటాడు, ఇంకో ఇల్లు పైన ఇల్లు కట్టించుకుంటాడు. నువ్వే కదా పోయేది. బెట్టింగ్ యాప్ పెట్టుకుంటావు, నీకున్న ఇది కూడా అమ్ముకుంటావు. అవసరమా? కొంతమంది ఇంకో క్రియేటర్స్ చెప్తున్నాను, కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళ కంటెంటే ఉండదు, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని చేయని వాళ్ళని సాగుకొడుతుంటారు. వాళ్ళకు కూడా భయ, మీరు ఏదో ఒకటి నేర్చుకోండి, ఏదో ఒకటి నేర్చుకొని అది చెప్పండి, 10 మందికి ఉపయోగపడేది పెట్టండి. అంతేగాని ఏదో ఒకటి పెట్టి అరే నువ్వు ఇది చేసేవారు తిట్టుకోవడాలు, ఈ కంటెంట్ ఏంటి భయ అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారో. వ్యూవర్స్కి చెప్తున్నా, మీకు అంతగా మనీ ఎక్కువ అంటే స్టాక్ మార్కెట్కి వెళ్ళండి, లేదంటే క్రిప్టో సైడ్ వెళ్ళండి. మనం చూసాం బిట్కాయిన్ అప్పటి నుంచి ఇప్పటికి ఎంత గ్రో అవుతుందో. అలాంటి వాటి గురించి తెలుసుకొని మెల్లగా ఇన్వెస్ట్ చేయండి. లేదు నాకు సేఫ్ గేమ్ అంటే పోస్ట్ ఆఫీస్లో దీంట్లో నువ్వు మనీ డిపాజిట్ చేస్తే ఎంతో కొంత ఇయర్కి ఇంట్రెస్ట్తో నువ్వు ఏం చేయకపోయినా ఈజీగా మనీ వస్తున్నాయి, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. లేదంటే నీకు ఫోన్పే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఫోన్పే ఉంటేనే కదా బెట్టింగ్ చేసేది. అదేదో ఆ బెట్టింగ్ చేయకుండా గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ డే బై డే పెరుగుతూ ఉంటుంది. వితిన్ 2 yearsలోనే 2000 పెరిగింది అంటే నువ్వు ఒక 10,000 పెడితే 12,000 13,000 వస్తున్నాయి. సో అలాంటివి చేయండి. అలాంటి పెద్ద విజయం కాదు అవంతా. నువ్వు లేజీ అయ్యి కూర్చొని ఊరికే ఫోన్ పట్టుకొని ఒక 100 రూపాయలు దాంట్లో వేసి దాన్ని 1000 రూపాయలు కన్వర్ట్ చేయాలని చూస్తున్నావు. కానీ నువ్వు ఒకటి నేర్చుకొని ఇప్పుడు ఒకటి నేర్చుకున్నావు అనుకో, డెఫినెట్గా నీకు ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అదే ఇలా కూర్చున్నావు అనుకో, ఒక రోజు పోతే ఒక రోజు వస్తాయి. మ్యాక్సిమం నిన్ను ఆశ పెట్టి ఫస్ట్ డే ఇస్తాడు, మిగతాదంతా ఓడుతూనే ఉంటాడు. నువ్వు అదే లక్కుతో అదే నమ్మి ఉన్న డబ్బులన్నీ ఓడుకుంటావు. చేతుకున్నాయి, కాళ్ళకున్నాయి అన్నీ అమ్ముకుంటూ ఉంటావు. అవసరమా ఇవన్నీ? ఎట్ ది ఎండ్ నేను వ్యూవర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకటే చెప్తా, అందరికీ మనీ అవసరం, అందరికీ కష్టాలు ఉన్నాయి. రిచ్గా ఉన్నోడికైనా పూర్గా ఉన్నోడికైనా ఎవరికైనా కష్టాలు ఉంటాయి. పూర్గా ఉన్నోడికి రిచ్ కావాలని, రిచ్గా ఉన్నోడు ఇంకా రిచ్ కావాలని, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ కావాలనిపిస్తుంది. కానీ ఒక్కటి లిమిట్లో పెట్టుకోండి. ఎక్కడి వరకు చేస్తే ఎవరు బాగుపడతారు, మనం బాగుపడితే ఇంకొకరు కూడా బాగుపడతారా,
ఇలాంటివి బేసిక్ అనేది డెఫినెట్గా మనిషికి అనేది ఉండాలి. లేదు నేను బెట్టింగ్ యాప్స్ చేస్తా ఇలాంటివి చేస్తా అంటే కర్మ డెఫినెట్లీ విల్ బి రిటర్న్. ఏదో ఒక రోజు పక్క గట్టి కొడుతుంది భయ్య, నా మాట నమ్మండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒక రీలో షార్టో యూట్యూబ్ వీడియోనో లాంగ్ వీడియోనో ఏదో ఒకటి ఒక అవేర్నెస్ వీడియో అయితే క్రియేట్ చేయండి. నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బెట్టింగ్ యాప్ యూజ్ చేయొద్దు, ఓకేనా? అసలు ఇన్స్టాల్ చేయొద్దు. ఫస్ట్ ఒక బెట్టింగ్ మాట అని పడితే స్వైప్ చేసేయి, పోతే ఇంకొక వీడియో వస్తుంది, ఇంకొకటి ఈ స్కిల్ నేర్చుకోబోయా అని వస్తుంది. అరే నీ దగ్గర మొబైల్లో డేటా ఉంటే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేసి స్కిల్ గురించి చూడండి. ఈ చాలా స్కిల్స్ ఉన్నాయి నీకు. విత్ ఇన్ 1 మంత్లో కొన్ని స్కిల్స్ ఉన్నాయి, జస్ట్ నేర్చుకొని 1 మంత్లో నెక్స్ట్ మంత్లో జాబ్ చేసుకోవచ్చు. అలాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా వెతకండి. నువ్వు ఏం వెతుకుతున్నావు? ఒకదాని గురించి వెతుకుతావు వదిలేస్తావు, అట్లా కాదు కదా. వచ్చే వరకు వెతుకుతూనే ఉండాలి, రైట్? బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని తొక్కేయండి, ఎవరైతే ప్రమోట్ చేయట్లేదో వాళ్ళని పైకి లేవండి. ఇది ద బెస్ట్. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనాడు నా ఒపీనియన్ ప్రకారం డెఫినెట్గా వాడి దగ్గర స్కిల్ ఉంది, వాడికి ఏదో ఒకటి నేర్పిస్తాడు. సో డెఫినెట్గా వాడిని ఫాలో అయ్యి చేసుకోండి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సోది చెప్పుకుంటూ, మాట కొంచెం రాంగ్ అయినా కూడా సోదే చెప్తున్నారు, మ్యాక్సిమం వాళ్ళని బ్లాక్ పెట్టేయండి, లేదంటే రిస్ట్రిక్ట్ కొట్టండి. దట్స్ ఇట్.